హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించి సమస్య ఉండే వాళ్ళలో రక్తహీనత అంటే ఎనీమియా ఎందుకు ఉంటుంది అనే దాని గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకు ఎనీమియా గురించి మాట్లాడాలనిపిస్తుందంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో కిడ్నీ సమస్య ఉండే వాళ్ళకి రక్తహీనత ఉన్నప్పుడు జస్ట్ రక్తం ఎక్కించుకుంటే సరిపోతుంది అనేది ఒకటి తరచుగా ఈ సోషల్ మీడియాలో చూడడం జరిగింది. సో అసలు నార్మల్గా ఒక మనిషికి రక్తం శాతం అంటే హిమోగ్లోబిన్ మగవాళ్లలో అయితే 12 నుంచి 14 గ్రాములు పర్ డెసిలీటర్, ఆడవాళ్లలో 11 నుంచి 13 గ్రామ్ పర్ డెసిలీటర్ అనేది ఉండాలి. ఈ హిమోగ్లోబిన్ అంటే రక్తం శాతం అనేది మనకి ఐరన్ అలాగే ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ ద్వారా ఈ రెండు మనకి హెల్ప్ చేసి మనకి రక్తం అనేది ఆర్బీసీస్ అనేవి మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. సో ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ ఏదైతే నేను చెప్పానో అది కిడ్నీస్ నుంచి మాత్రమే ప్రొడక్షన్ అవుతుంది. ఆ హార్మోన్ మనకి బోన్స్ లో ఉండే ఆర్బీసీస్ ఏవైతే రక్త కణాలు ప్రొడక్షన్ అవుతూ ఉంటాయో వాటిని డెవలప్ అయ్యి మెచ్యూర్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు కిడ్నీ సమస్య ఉండే వారికి డెఫినెట్ గా ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ తక్కువగా ఉంటుంది. సో హార్మోన్ తగ్గినప్పుడు మనము ఎంత రక్తం ఎక్కించినా, అంటే మనకి రక్తంలో ఏముంటుంది, ఆర్బీసీస్ ఉంటాయి, రక్త కణాలు ఉంటాయి. రక్త కణాలు ఎక్కిస్తే అది కొంతకాలం పనిచేస్తుంది, దాని టైం వ్యవధి ఉంటుంది 120 రోజులని అలాగా. సో అంతకాలం వరకు నిలబడతాయి, మళ్ళీ రక్తహీనత అనేది వచ్చేస్తుంటుంది. సో ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ కనుక సబ్స్టిట్యూట్ మనం చేస్తే పేషెంట్ కి, అది ఇంజెక్షన్ ద్వారా ఉంటాయి. సో అది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే రక్తం అనేది ఎక్కించుకోవడం అంత అవసరం పడకపోవచ్చు. ఓకే, సరే, రక్తం అనేది ఎక్కించాల్సి వచ్చింది. అప్పుడు ఏమేమి మనం గుర్తుంచుకోవాలి? ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉండే వాళ్ళు, నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు CKD స్టేజ్ 1 to 5 లో 1 to 3 అంటే కిడ్నీ యొక్క పనితీరు 45%, అట్లీస్ట్ ఒక 30% పనిచేస్తున్న వాళ్ళ వరకు రక్తము ఎక్కించుకున్న అంత ప్రమాదం ఉండదు. ఒకవేళ పేషెంట్ కనుక డయాలసిస్ స్టేజ్ లో ఉన్నా, లేదు స్టేజ్ 5 లో ఉన్నా, మనం కనుక రక్తం ఎక్కిస్తే, చాలా సార్లు డయాలసిస్ చేసుకోకుండా రక్తం ఎక్కిస్తే అవి ఊపిరితిత్తుల్లో పేరుకొని పల్మనరీ ఎడిమా అంటే ఆయాసం అది వచ్చే అవకాశం ఉంటుంది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఆల్రెడీ డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్ ఉంటే దయచేసి బ్లడ్ సెపరేట్ గా ఎక్కించుకోవద్దు, డయాలసిస్ లో మాత్రమే ఎక్కించుకోండి. రెండోది, ఇలా రక్తం ఎక్కించుకోవడం వల్ల, తరచు ఎక్కించుకోవడం వల్ల ఏంటి ఇంకొక అనర్థం ఏంటి అంటే, సపోజ్ ఫ్యూచర్ లో ఈ కిడ్నీ మార్పిడి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళదలుచుకుంటే పేషెంట్ ఈ తరచుగా బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి దానివల్ల ఫ్యూచర్ లో కిడ్నీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కూడా మైండ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే కిడ్నీ ఫ్యూచర్ లో ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఉంది, ప్రస్తుతానికి టెంపరీగా డయాలసిస్ జరుగుతున్న వాళ్ళకి తప్పకుండా బ్లడ్ అంత ప్రిఫరబుల్ కాదు. సపోజ్ హిమోగ్లోబిన్ బాగా డ్రాప్ అయిపోయి, అంటే ఒక 6 గ్రాములు 7 గ్రాములకు వచ్చేసి ఆయాసం అనేది బాగా ఎక్కువ ఉంటే లైఫ్ కి ఇమీడియట్ సర్వైవల్ అవసరం కాబట్టి అప్పుడు బ్లడ్ అనేది ఎక్కించుకోవడంలో తప్పులేదు. బట్ బ్లడ్ ఎక్కించుకునేటప్పుడు, రక్తం ఎక్కించుకునేటప్పుడు తప్పనిసరిగా మీ కిడ్నీ డాక్టర్ని సంప్రదించి, ఒకవేళ డయాలసిస్ అవసరమైతే డయాలసిస్ తోటి, లేదు మనం ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాము పర్లేదు అనుకుంటే డయాలసిస్ లేకుండా మీ డాక్టర్ నిర్దేశించాకనే బ్లడ్ అనేది ఎక్కించుకోండి. సో ఫ్రెండ్స్, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ చాలా ఇంపార్టెంట్. అది ఒక చిన్న ఇంజెక్షన్ రూపంలో మనకి అవైలబుల్ ఉంది. సో దానివల్ల మనకి ఈ యొక్క రక్తహీనత అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ పేషెంట్స్ అందరూ, అలాగే మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ ఉంటే దయచేసి వాళ్ళకి చెప్పండి. సో ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. సో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.